నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బండి భగీరథ్ పోక్సో కేసుపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అంటే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ వైదొలగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సంజయ్ను బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీని కోరారు. ఎల్బీ నగర్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బేటీ బచావో బేటీ పడావో నినాదానికే పరిమితమైందన్నారు. ఇక కేంద్ర మంత్రి కుమారుడి కోసం లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి అన్నారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. మైనర్ బాలికకు కేంద్ర మంత్రి కుమారుడు అన్యాయం చేస్తే ఆమె తల్లిదండ్రులను కేంద్ర మంత్రి బెదిరించారని ఆరోపించారు. భగీరథ్ అరెస్టు కోసం పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్ కొనియాడారు. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బండి భగీరథ్ పోక్సో కేసుపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అంటే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ వైదొలగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సంజయ్ను బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీని కోరారు. ఎల్బీ నగర్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బేటీ బచావో బేటీ పడావో కేవలం నినాదానికే పరిమితమైందన్నారు. కేంద్ర మంత్రి కుమారుడి కోసం లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి అన్నారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. మైనర్ బాలికకు కేంద్ర మంత్రి కుమారుడు అన్యాయం చేస్తే ఆమె తల్లిదండ్రులను కేంద్ర మంత్రి బెదిరించారని ఆరోపించారు. భగీరథ్ అరెస్టు కోసం పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్ కొనియాడారు. ఆ డ్రామా నడుస్తున్నది కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా,
ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదు. రేపు తన మీద ఏం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్. ఈ యొక్క మైనర్ బాలిక కేసు విషయమై బీఆర్ఎస్ మొదటి నుంచి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో, ఈ కేసు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కాస్త ఆ కేసుపై ఎక్కువగా ఫోకస్ చేసింది. కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువగా పొలిటికల్ గా ఒక ప్రెజర్ చేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు పోలీసులపై, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై. ఈ రోజు ఒక జరిగిన పార్టీ సమావేశంలో కేటీఆర్ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు. మరోవైపు మోడీ బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఫైర్ అయ్యారు. సో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు కాబట్టి పోలీసులకు లొంగిపోయాడని బండి సంజయ్ అంటే అరెస్ట్ అయ్యారని పోలీసులు అంటారు. దీని మీద క్లారిటీ లేదు. సో కనుకనే విచారణ ఎలాంటి పక్షపాతం లేకుండా జరగాలి అంటే, బాలికకు ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవిలో నుంచి వెంటనే బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంటే రాజ్ కుమార్, మరి బండి సంజయ్ తప్పుకోకుంటే విచారణ సాఫీగా జరగదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే యాజ్ ఏ ఫాదర్ గా ఆయన పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, కేంద్ర కేబినెట్ లో ఉన్నాడు. అలాంటప్పుడు తన కుమారుడు మీద వచ్చిన కేసు విషయంలో కావచ్చు, మిగతా విషయంలో సిట్ గాని పోలీసులు గాని నిజాయితీగా విచారణ జరపాలంటే ఖచ్చితంగా ఎలాంటి ప్రెజర్ ఉండదు. సో మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. పోలీసులు ఒక ప్రెజర్ గా ఫీల్ అవుతారు. సో వాళ్ళు ఫ్రీగా ఈ కేసును హ్యాండిల్ చేయాలన్నా, విచారణ చేయాలన్నా, అసలు ప్రొసీజర్ ఫాలో కావాలన్నా, సెక్షన్లు ఫాలో కావాలన్నా ఖచ్చితంగా బండి సంజయ్ ఆ పదవిలో నుంచి తొలగిస్తే తప్ప, లేకపోతే రాజీనామా కానీ బర్తరఫ్ కానీ చేస్తే తప్ప ఈ కేసు ముందుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులపై ప్రెజర్ ఉంటుంది. ఎక్కడి నుంచో ఎక్కడికి ఒత్తిడి వస్తుంది, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారని ఆరోపిస్తుంది బీఆర్ఎస్. ఇది వాస్తవం. ఎందుకంటే నైతిక బాధ్యత వహించి గతంలో కొంతమంది వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, కొంత తప్పు చేసినప్పుడు, కొంతమంది కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మనం గతంలో అంటే కేంద్ర రాష్ట్ర రాజకీయాలు చూసినట్లయితే నైతిక బాధ్యత వహిస్తారు. అంటే వాళ్ళు స్వయంగా తప్పు చేయకపోయినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పు చేశారు కాబట్టి పోలీస్ కేసు ముందుకెళ్ళాలి, న్యాయస్థానంలో అటువైపు ఉన్న వాళ్ళకు బాధితులకు న్యాయం జరగాలంటే కేసు నుండి కొంతకాలం తప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని వాళ్ళ బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది ఖచ్చితంగా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే మోడీ బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే బేటీ పడావో బేటీ బచావో అని నినాదాలు చేస్తూ దేశం అంటే మా కుటుంబం, ధర్మం లాంటి అనేకమైన నినాదాలు ఇస్తుంటుంది బీజేపీ, మోడీ ప్రభుత్వం. అలాంటప్పుడు ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఈ విచారణ జరిగే వరకు, అవసరమైతే విచారణ జరిగే వరకు బండి సంజయ్ను తొలగించాలి. ఎలాంటి తప్పు చేయాలని భావిస్తూ తీసుకోవచ్చు. కానీ కేంద్ర మంత్రి పదవిలో ఉండి తన కుమారుడి కేసు విషయంలో పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం సీరియస్ గా దీనికి ముందుకెళ్లదు. కాబట్టి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలని. రాజ్ కుమార్, మరి నిజంగా ఒకవేళ కేటీఆర్ అన్నట్టు బండి సంజయ్ బర్తరఫ్ చేసినా లేదా తనే తప్పుకున్నా విచారణ సజావుగా సాగుతుందంటారా? అసలు అది జరుగుతుందా? బండి సంజయ్ నిజంగా తప్పుకుంటారా? సో ప్రస్తుత పరిస్థితుల్లో కొంత బీజేపీలో అంటే వాస్తవానికైతే కొన్ని సార్లు కేంద్రం అంటే ఇక్కడ మోడీ ఎలా చూస్తున్నాడు ఈ కేసును అనే దాని మీద ఉంటుంది. ఫస్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు, తర్వాత పార్టీ నుంచి కూడా ఒక రిపోర్ట్ కోరుతారు. అంటే తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ నుంచి కావచ్చు, మిగతా శాఖ నుంచి ఒక రిపోర్ట్ కోరుతాడు కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో. సో ఆ రిపోర్టును ఆధారంగా నిజంగా బండి సంజయ్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎందుకంటే మనకు వార్తలు వచ్చాయి ఖచ్చితంగా ఆ బాలిక కావచ్చు, బాలిక తల్లిదండ్రులు జడ్జి ముందు, పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు, మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు, డబ్బులు తీసుకోమని మమ్మల్ని బెదిరించారు, కేసు విత్డ్రా చేసుకోమని కానీ లేదా కేసు పెట్టద్దని కానీ పలుమార్లు మమ్మల్ని మధ్యవర్తులతో కొంతమంది ప్రతినిధులు కూడా ఆ బండి సంజయ్ తరపున వెళ్లి రాజీ కుదిర్చే ప్రయత్నం, రాజీకి రాకపోతే బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మేము కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాను, నేను ఏదైనా చేయగలుగుతాను, మీరు ఏదైనా చేస్తానని బెదిరించాడని స్టేట్మెంట్ లో కూడా బండి సంజయ్ లో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి
దీన్ని కనుక మోడీ ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే, ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీ ముందుకెళ్లాలని చూస్తుంది, ఇప్పుడిప్పుడే సౌత్ లో ఎదగాలని చూస్తుంది. అందులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మొన్ననే మోడీ ఆదివారం వచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజే ఈ సంఘటన జరిగింది. కాబట్టి మోడీ గనక నిజంగా సీరియస్ గా తీసుకుంటే, రాష్ట్ర కమిటీ నుంచి ఒక రిపోర్ట్ వెళ్తే బండి సంజయ్ వ్యవహారము మన తెలంగాణ శాఖకు తల్లనొప్పిగా మారుతుంది. బండి సంజయ్ని తీసేస్తే తప్ప మనకు ఆ బురద క్లీన్ కాదు, క్లీన్ షీట్ రాదు అని ఒకవేళ రాష్ట్ర శాఖ కనుక రిపోర్ట్ కనుక ఇస్తే ఖచ్చితంగా మోడీ తప్పుకోమని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర బీజేపీలో కూడా కొంత తనకు నెగిటివ్ గా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో బండి సంజయ్ వర్గం వేరుంది, తర్వాత మిగతా వాళ్ళు వర్గాలుగా విడిపోయారు. కాబట్టి ఇంటర్నల్ గా కొన్ని రిపోర్ట్లు వెళ్తా ఉన్నాయి. బండి సంజయ్ ని తీసేస్తే మన పార్టీ తెలంగాణలో కొంచెం ముందుకెళ్తుంది, లేకపోతే ఈ విమర్శలు మనం తట్టుకోలేము. ఒకవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు కాంగ్రెస్, మరొక వైపు మహిళా సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి ఇది తెలంగాణ బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది అని బీజేపీ ఇంటర్నల్ గా భావిస్తుంది. దీన్ని కనుక మోడీ సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా తొలగించే అవకాశం ఉంటుంది. లేదు ఏం కాదు పర్వాలేదు ముందుకెళ్దాం అంటే మాత్రం అది అయ్యే పని కాదు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్లాంట్ లోని యూనిట్ 3లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగా. ఇక దట్టమైన పొగలు మంటలు వ్యాపించడంతో ప్లాంట్ లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే స్పందించిన అధికారులు ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక సమయ స్ఫూర్తితో మంటలు ప్లాంట్ లోని ఇతర విభాగాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. పెద్ద ప్రమాదం తప్పడం, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఉద్యోగులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్లాంట్ లోని యూనిట్ 3లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు మంటలు వ్యాపించడంతో ప్లాంట్ లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే స్పందించిన అధికారులు ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సమయ స్ఫూర్తితో మంటలు ప్లాంట్లోని ఇతర విభాగాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. పెద్ద ప్రమాదం తప్పటం, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఉద్యోగులు ఇంకా అధికారులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. రాజేంద్రనగర్లోని బండ్లగూడ జాగీర్ జనాలు నీటికి కటకటలాడుతున్నారు. అసలే ఎండాకాలం, నీటి కొరతతో కాలనీ వాసులు యాతన పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో బాధితులకు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి అండగా నిలిచారు. వాక్ ఫర్ వాటర్ పేరుతో పలు కాలనీల్లో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇక ఆర్థిక వాణిజ్యానికి కేంద్రమైన ఈ ప్రాంతంలో అంతరాయం లేకుండా నీటి సరఫరా చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని కార్తిక్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్లు ఇంకా వెల్ఫేర్ సంఘాలు, కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంతమంది నీటి సమస్యను తీరుస్తామని ఈ రోజు గుర్తుకొచ్చిందా ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నారు.
ఈ రోజు యాదకొచ్చిందా మీకు? ఎంత మేము 10 ట్యాంకర్లు చూసినాం, వాటర్ ట్యాంకర్. మళ్ళీ సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు జీవిస్తున్నటువంటి మన ప్రాంతంలో రోజు ఒక ట్యాంకర్ పోసుకుంటే 1000 రూపాయలు అవుతుందా కదా? మళ్ళీ 1000 రూపాయలు ఎవరు కట్టాలి? అందుకే చెప్తున్నా, అవమానంతో సిగ్గుతో తల ఉంచుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. హైదరాబాద్ నడిబొట్టునా కూడా ఇంకా నీటి సమస్య ఉన్నది. 10 రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తున్నాయంటే ఈ అధికారులు ఏం పని చేస్తున్నట్టు, ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అని నేను అడుగుతున్నా. ఆ రోజు మున్సిపాలిటీలో ఉన్న నాయకులు మీరే కదా బిల్లులు కట్టొద్దని చెప్పారు, ఎమ్మెల్యే గారు మీరే కదా నాయకత్వం వహించి బిల్లులు కట్టొద్దని చెప్పిండ్రు. ఈ రోజు ఏ అధికారంతో మీరు మా బిల్లులు కలెక్ట్ చేస్తున్నారు అంటున్నాం. అందుకే నేను అధికారులకి 3 డిమాండ్లతో మనం ముందుకు రావడం జరిగింది. మొదటి డిమాండ్, రోజు పెట్టి రోజు ఖచ్చితంగా మీరు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నీళ్లు కూడా సన్న దారలాగా కాకుండా మాకు సరిపోయేంత నీళ్లు మాకు కావాల్సిందని రెండో డిమాండ్. మూడో డిమాండ్, మీరు ఏవైతే 5 సంవత్సరాల కిందట కట్టించుకొని బిల్లు ఉన్నాయో ఇప్పుడు కట్టించుకొని ప్రయత్నం చేస్తుందో సంపూర్ణంగా మాఫీ చేయాలని చెప్పి నేను డిమాండ్. ఏపీలో మహిళల భద్రతపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలపై పోక్సో కేసుల్లో నిందితులను 1-2 రోజుల్లోనే అరెస్టు చేస్తున్నామని చెప్పారు. విచారణ కూడా త్వరగా పూర్తి చేసి 3 నెలల్లోనే శిక్ష పడేలా చేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఈ విధంగా మాట్లాడారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయ అభివృద్ధికి 25 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో కళ్యాణ మండపం నిర్మాణం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వినాయకుని దర్శించుకోవటం అన్నది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఈ కార్యక్రమానికి, ముఖ్యంగా ఈరోజు దర్శన కార్యక్రమానికి నేను కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత నుంచి ఆలయ అధికారుల దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా మా సోదరుడు మురళి దగ్గరుండి ఆహ్వానించి ఈరోజు దర్శన భాగ్యం కలిగించినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనకు తెలుసు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అంటేనే ప్రమాణాలకి మారుపేరు. ఇక్కడ ఏదైనా ఒక ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పకూడదు అని చెప్పి ఒక గట్టిగా నమ్ముకునే ఒక వ్యవస్థ ఇది. అదేవిధంగా వరసిద్ధి వినాయకుడి దగ్గర ఏ కోరిక కోరినా కూడా కంపల్సరీగా నెరవేరుతుంది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ టెంపుల్ తాలూకా అభివృద్ధి కూడా లాస్ట్ ఇంచుమించుగా 50-60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా నిజంగా అదృష్టవంతుడు మా ఎమ్మెల్యే మురళి. తన ఆధ్వర్యంలో ఈరోజు టెంపుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాణిపాకం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగడం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు డైరెక్ట్గా ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు టీటీడీ వాళ్ళు ఇచ్చిన మనకి 25 కోట్ల రూపాయలు పెట్టి ఒక మనకి కళ్యాణ మండపాలు కట్టడం కానీ, ఆల్రెడీ టెంపుల్ దగ్గర నుంచి ఒక 15 కోట్ల రూపాయలు పెట్టి సుమారుగా 100 గదులు నిర్మాణం జరగడం కానీ, అంటే ఓవరాల్గా కాణిపాక దేవాలయానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడే అడిగాను నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మా ఎమ్మెల్యే గారిని, ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి అని. సుమారుగా 190 సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో ఈరోజు కాణిపాకం దేవాలయం కూడా ఉంది. కాణిపాకం ఇక్కడ అంటే మనకి ఇక్కడ దాన్ని నిజరూపం ఉంటుంది, కాణిపాకం నిజరూపం ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రమాణాలు కూడా చాలా ఎక్కువగా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ టెంపుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యతతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా అంతే కట్టుదిట్టంగా. వట సావిత్రి వ్రతం సందర్భంగా ఒక దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. బీహార్లోని పాట్నా జిల్లా ఫతూహా గ్రామంలో కొందరు మహిళలు పురాతన మర్రి చెట్టు వద్ద మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి అక్కడే వదిలేశారు. ఆ నిర్లక్ష్యం వల్ల మంటలు ఒక్కసారిగా చెట్టుకు వ్యాపించాయి. శతాబ్దాల నాటి ఆ పురాతన మర్రి చెట్టు అగ్నికి ఆహుతైంది. ఈ చారిత్రక చెట్టు కాలిపోవటంపై స్థానికులు మరియు పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృక్షాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు.
సినీ నటుడు మంచు మనోజ్ ఆయన సతీమణి భూమా మౌనికారెడ్డి కలిసి ఐక్య ధైర్య సేన సమితి పేరుతో ఒక కొత్త ట్రస్టును ప్రారంభించారు. సమాజ సేవ లక్ష్యాలతో ముందుకు వచ్చిన ఈ ట్రస్ట్ ద్వారా అవసరమైన వారికి సహాయం చేయాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా 5 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి చదువు, భవిష్యత్ బాధ్యతలను తానే చూసుకుంటానని మంచు మనోజ్ ప్రకటించారు. ఈ నిర్ణయం సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సేవా కార్యక్రమాలతో ట్రస్ట్ ద్వారా మరిన్ని సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. మౌనిక గాని మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది 10 మందికి నిలబడటం, అది ఒకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు. సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. బట్ దాని ముందు మౌనిక గారిని 4 మాటలు మాట్లాడమంటున్నాను, ఎందుకంటే ఇది ఆవిడ ఐడియా. ఎప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, దీన్ని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు బ్లడ్ డొనేషన్, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాం ఈరోజు నుంచి. అది ఇక్కడితో ఆగదు. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ మాకు జీవితంలో ఏదైనా గెలుపు ఉందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడిన రోజున జీవితంలో మేము సక్సెస్ అయినట్టు. అప్పటి వరకు ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.